బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. భార్యాభర్తలు ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకే భార్య నాకు సరిపోవట్లేదు, భర్త నాకు సరిపోవట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు, నాకు హెల్ప్ చేయట్లేదు అని చెప్పేసి విడాకులను కోరుతూ కోర్టు మెట్లెక్కడం అనేది మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. అయితే హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ఉంటున్న ఒక వ్యక్తి చాలా విచిత్రంగా తన భార్య నుంచి వెళ్ళి విడాకులు కోరడానికి ఒక చిన్న రీజన్ చూపించడం జరిగింది. అది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగానే ఇమీడియట్గా డివిజన్ బెంచ్ దాన్ని చూసి అది క్రూరత్వము, హింస కిందకి కన్సిడర్ చేయబడదు అంటూ ఆ కేసును కొట్టివేశారు. అసలు మనం ఒకసారి చూస్తే అతను ఎల్బీ నగర్లో స్టే చేస్తున్న వ్యక్తి లోయర్ కోర్టులో ఫస్ట్ ఒక పిటిషన్ వేశారు. దాంట్లో ఏమని ఉంది అంటే, నా భార్య వంట చేయదు, అదేవిధంగా మా అమ్మగారు వంట చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి హెల్ప్ అనేది ఇవ్వదు, కాబట్టి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడము, అదేవిధంగా క్రూరత్వం కింద, హింస కింద దీన్ని కన్సిడర్ చేయాలి, నాకు విడాకులు శాంక్షన్ చేయాలి ఆ అమ్మాయి దగ్గర నుంచి అని చెప్పేసి కోరుతూ అతను లోయర్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. అక్కడ ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వారు దాన్ని చూసిన తర్వాత ఇది హింస, క్రూరత్వం కింద అసలు ఇలాంటి సందర్భాలలో కూడా దీన్ని కన్సిడర్ చేయడం కుదరదు అని చెప్పేసి అక్కడ పిటిషన్ని కొట్టివేశారు. కొట్టివేసిన వెంటనే అతను ఏం చేశాడంటే వితిన్ కొన్ని డేస్లోనే మళ్ళీ అగైన్ తెలంగాణ హైకోర్టులో మళ్ళీ ఆ పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది. అంటే నేను ఇలా వైఫ్ నాకు వంట చేసి పెట్టట్లేదు, ఇంట్లో అసలు పని చేయట్లేదు, అదేవిధంగా మా అమ్మ వంట చేస్తున్నప్పుడైనా సరే హెల్ప్ చేయట్లేదు, ఇంట్లో పనికి కూడా సహకరించట్లేదు అని చెప్పేసి అందులో మళ్ళీ సేమ్ పేర్కొంటూనే ఆ పిటిషన్ని హైకోర్టులో ఫైల్ చేశారు. హైకోర్టులో ఫైల్ చేసిన తర్వాత హైకోర్టులో కూడా ఏదైతే లోయర్ కోర్టు సూచించిందో దాన్ని బేస్ చేసుకొని అదే విధంగా చెప్పడం జరిగింది. అది ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని క్రూరత్వంగా చూడాలన్నా, అది హింస కింద కన్సిడర్ చేయాలన్నా వారు మాటలతోనో లేదు అంటే వారి చేష్టలతోనో కొట్టడం కానివ్వండి, తిట్టడం కానీ, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానివ్వండి, లేదంటే నెట్టివేయడం కానివ్వండి, లేదంటే సూటిపోటి మాటలతో ఇబ్బంది పడడం కానివ్వండి, ఇలాంటివి చేస్తేనే అవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి దానిని హింస కింద కన్సిడర్ చేయడానికి ఉంటుంది. కానీ మిగతా ఏ సందర్భంలో కూడా ఇప్పుడు వంట చెయ్యాలి అన్నప్పుడు తన ఇష్టం, వచ్చి వంట చేయడానికి చేస్తుంది, లేకపోతే లేదు, అంతే తప్పించి దాన్ని బాగా బలవంతంగా మనం చేయించడానికి లేదు అని చెప్పేసి అన్నట్టుగానే ఇందులో కన్సిడర్ చేయబడుతూ ఆ పిటిషన్ని ఇమీడియట్గా కొట్టివేయడం అనేది జరిగింది. ఈ లెక్కను చూసేసుకుంటే చిన్న చిన్న విషయాలకే మొత్తం అంటే భార్య భర్తలు ఎవరైనా సరే నాతో సరిగ్గా ఉండట్లేదు, విడాకులు, మా అమ్మతో సరిగ్గా మాట్లాడట్లేదు, విడాకులు, ఈ పలానా టైంకి రావట్లేదు ఇంటికి, విడాకులు, తడి టవల్ తీసుకొచ్చి బెడ్ మీద వేశారు, విడాకులు, తర్వాత నెక్స్ట్ నేను ఫోన్ చేసినప్పుడు ఎత్తట్లేదు అందుకోసమని విడాకులు, ఇప్పుడు చూస్తే వంట చేయట్లేదు నాకు విడాకులు. అంటే విడాకులు తీసుకోవడం అనేది చాలా ఈ మధ్య కాలంలో ఒక చిన్న కామన్ పాయింట్గా చూడడం జరుగుతుంది. దానికోసం వాళ్ళు ఇస్తున్న పాయింట్స్ కూడా చాలా చిన్న చిన్న రీజన్స్ అన్నట్టు, మాట్లాడట్లేదు, చూడట్లేదు, టైం ఇవ్వట్లేదు, లేకపోతే ఇలాంటివన్నీ. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఈ ముఖ్యంగా విడాకులు తీసుకోవాలి అనుకున్నప్పుడు కింద గ్రౌండ్ పాయింట్స్ అనేవి కొన్ని ఉంటాయి, మేజర్గా చూస్తారన్నట్టు. అవి చట్టంలో కూడా చాలా క్లియర్గా పొందుపరచడం జరిగింది. ఎలాంటి సందర్భాలలో విడాకులు అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎలాంటిని బేస్ చేసుకుంటే ఒకరినొకరు విడిగా ఉంటూ వారి జీవితాలను గడపడానికి ఉండే అవకాశం ఉంది అనేది అక్కడ చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇక చిన్న చిన్న విషయాలకు మాత్రం ఎట్టి పరిస్థితిలో నైట్ పడుకుంటే ఇలా అవుతుంది, లేకపోతే ఆయన ఇలా చేస్తున్నాడు, లేకపోతే ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అని చెప్పేసి సిల్లీ రీజన్స్కి మాత్రం ఏ కోర్టు కూడా మీరిద్దరు విడిపోయి మీరు కాపురాన్ని విడదీసుకొని విడిపోయి జీవించండి అని చెప్పేసి చెప్పేది ఉండదు. ఇక్కడ చూసుకుంటే ఈ ఎల్బీ నగర్లో నివసిస్తున్న వ్యక్తి కూడా 2 కోర్టులు కూడా ఏదైతే పిటిషన్ని ఈజీగా కొట్టేయడం జరిగింది. ఇప్పుడు అతను ఏం చేశాడు, లోయర్ కోర్టులో పిటిషన్ని వేయగానే కొట్టేసేయడం జరిగింది. హైకోర్టుకు వచ్చారు, హైకోర్టులో కూడా అది క్రూరత్వం, హింస కిందకి కన్సిడర్ చేయబడదు కాబట్టి అక్కడ కూడా పిటిషన్ కొట్టేయడం జరిగింది. ఇప్పుడు అతను ఏం చేశాడు, నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు అతను ఈ కేసు వేసిన దాంట్లో మనం వేసి చూడాల్సిందే. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ 2 కోర్టులు ఒక దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఇప్పుడు వంట చేయట్లేదు అనేది కూడా హింస కింద, క్రూరత్వం కింద వచ్చింది అంటే ఇక ప్రతి ఒక్కరు దానికోసం అని చెప్పేసి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉంటారు, కేసులు ఫైల్ అవుతూనే ఉంటాయి. చిన్న చిన్న రీజన్స్కే భార్యాభర్తలు పెళ్లి చేసుకోవడం, 1-2 రోజుల్లోనే విడిపోవడం, లేదు అనుకుంటే విడిపోవాలని చెప్పేసి మిగతా కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటాయి అన్నట్టు. కాబట్టి
ఎప్పుడైనా సరే భార్యాభర్తలు కలిసి ఉండేటప్పుడు చిన్న చిన్న విషయాలలో వాటిని భూతద్దంలో పెట్టి చూడాల్సినంత అవసరం లేదు. ఒకవేళ చేయకపోతే కూర్చోబెట్టేసి మాట్లాడేసి, ఇలా అమ్మ ఏజ్ అయిపోయింది, లేదు అనుకుంటే ఇలా నువ్వు వంట చేస్తే నీ చేతి వంట నాకు చాలా ఇష్టం అని చెప్పేసి భర్త ఒక్క మాట చెప్పారంటే ఖచ్చితంగా భార్య చేస్తుంది. ఒకవేళ చేయకపోతే మన ఇద్దరం కలిసి చేద్దాము, నేను వెజిటేబుల్స్ కట్ చేస్తాను, నువ్వు కుక్ చెయ్యి అని చెప్పినా కూడా కొంతమంది వినే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం చెప్పే విధానంలో, మన వాళ్ళని అర్థం చేసుకునే విధానంలో, అదేవిధంగా మనం కన్వే చేసే విధానంలో కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇది చెయ్యట్లేదు, అవ్వట్లేదు, ఇంకా కాదు అని మొండిపట్టు, ఈ మధ్యకాలంలో ఈగోస్ వల్ల కూడా రిలేషన్షిప్స్ అనేవి చాలా వరకు డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియోలో చిన్న రీజన్స్ కోసం మీరు కోర్టు మెట్లు ఎక్కినా సరే, అక్కడ ఎవరైతే జడ్జెస్ ఉంటారో మొత్తం పునఃపరిశీలించిన తర్వాత, మొత్తం పూర్తిగా క్షుణ్ణంగా దాన్ని చూసిన తర్వాత అప్పుడు విడాకుల కోసం ఈ కేసును మనం తీసుకోవచ్చా లేదా అనేది కూడా చూడడం జరుగుతుంది. అసలు కేసు వేయగానే కొట్టేశారు, అది ఇంకా ఆర్గ్యుమెంట్స్ కాదు, అసలు కేసునే స్వీకరించలేదంటే మీరు ఆలోచించండి. కాబట్టి చిన్న రీజన్స్ కోసం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలు విడిపోవాలని ఆలోచన చేసి విడాకుల దాకా వెళ్ళకూడదని చెప్పేసి నేను ఈ వీడియోలో మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.